బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు ఎండింగ్కు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ప్రస్తుతం హౌస్లో ఫ్యామిలీ వీక్ జరుగుతోంది. కాగా ఎప్పటిలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 11వ వారం నామినేషన్స్ హోరీగా సాగాయి. ఈసారి గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ సీజన్లో ఇప్పటివరకు నామినేషన్స్లోకి రాని ఇమ్మాన్యుయేల్ మొదటిసారిగా ఈ జాబితాలోకి వచ్చాడు. అలాగే హౌస్లో లవ్బర్డ్స్గా పేరు పొందారు డిమాండ్, పవన్, రీతూ చౌదరి. అయితే ఈ వారం రీతుని నామినేట్ చేసి బిగ్ షాక్ ఇచ్చాడు పవన్. ఇలా నామినేషన్స్ పూర్తయ్యేసరికి 11వ వారం ఎలిమినేషన్ లిస్ట్లో 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో కళ్యాణ్ పడాల, భరణి శంకర్, ఇమ్మాన్యుయేల్, డెమోన్, పవన్, సంజనా గల్రాని, దివ్య నిఖిత ఉన్నారు. ఈ జాబితాలో రీతూ చౌదరి కూడా ఉండాల్సింది. అయితే తన కెప్టెన్సీ పవర్తో తనూజ రీతూను సేవ్ చేసింది. దీంతో ఈ వారం ఎలిమినేషన్ నుంచి ఈ జబర్దస్త్ బ్యూటీ తప్పించుకుంది. ఇక 11వ వారం ఎలిమినేషన్స్కు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమైంది. సోషల్ మీడియా పోల్స్, ఆన్లైన్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం మరోసారి కళ్యాణ్ పడాల నే టాప్లో దూసుకెళ్తున్నాడు. ఇక తొలిసారి నామినేషన్స్లోకి వచ్చిన ఇమ్మాన్యుయేల్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఇక భరణి థర్డ్ పొజిషన్లో ఉండగా డిమాండ్, పవన్ 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సంజనా గల్రాని 5వ ప్లేసు, దివ్య నిఖిత 6వ ప్లేసులో కొనసాగుతున్నారు. అంటే ప్రస్తుతం సంజన, దివ్య డేంజర్ జోన్లో ఉన్నారన్నమాట. అయితే శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం ఫ్యామిలీ వీక్ కూడా మొదలైంది. కాబట్టి ఓటింగ్ సరళిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోవచ్చు.